ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఒక గుంపు ఇలాగ మాట్లాడుకుంటుంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, మా దోషాలు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించిపోతున్నాము, మనం ఎట్లు బ్రతుకుతాము అని చెప్పుకుంటున్నారట. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 10 నుంచి మనం ధ్యానం చేసుకుందాం. 10వ వచనం నుంచి. ఇదే నాన్న, బబులోని చెరలోని ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము, శిథిలావస్థలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము దాదాపు క్రీస్తు పూర్వము 586 సంవత్సరం గ్రంథాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం. అప్పుడు యెహెజ్కేలు ఒక యాజకునిగా, ఒక ప్రవక్తగా కూడా ఉన్నారు. ప్రభు యెహెజ్కేలుని వాడుకుని తన దర్శనాలు అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగానికి ఎలాగ చెప్పు, ఎలాగ బోధించు, ఎలా హెచ్చరించు, ఎలా ఉండమని చెప్పు, ఎలా గద్దించు, ఎలా సరిచేయని యెహెజ్కేలు ద్వారా దాదాపు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఈ గ్రంథంలో ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం 33వ అధ్యాయము 10వ వచనంలో ఒక గుంపును మనం చూస్తున్నాం. వారు మాట్లాడుకుంటున్నారు, అయ్యో మా దోషాలు మా మీద పడి ఉన్నవి, వాటి వల్ల మేము క్షీణించిపోతున్నాము, మనం ఎట్లు బ్రతుకుతామని మీరు చెప్పుకుంటే నిజమే. దేవుడే అంటున్నాడు స్వయంగా, మీరు ఎలా చెప్పుకుంటున్నారు కదా, మా దోషాలు మా మీద చాలా భారంగా ఉన్నాయి, వాటి వల్ల మేము క్షీణించిపోతున్నాము, ఇక మేము ఎలా బ్రతకగలము ఈ సమాజంలో, ఈ లోకంలో, ఎందుకంటే మేము చాలా దోషాలు చేశాము, నివారింప శక్యము కానీ ఉగ్రతకు మేము లోనయ్యాము, ఇంక మేము ఎలా బ్రతుకుతాము అని ఒకరికొకరు చెప్పుకుంటుంటే, దేవాది దేవుడు ఆలకించి యెహెజ్కేలుతో ఈ మాట చెప్పమని ఆ జనాంగానికి పంపించారు. నరపుత్రుడా, వారికి ఎలాగో చెప్పు, మా దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొనుట నిజమే. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతని విడిచి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతను విడిచి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ 33వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, దుర్మార్గులకు ఆయన హెచ్చరికిస్తున్నాడు, నీతిమంతులకు కూడా ఆయన హెచ్చరికిస్తున్నాడు. ముందుగా ఈ దుర్మార్గులకు ఇచ్చినటువంటి హెచ్చరికలో ఆయన ప్రేమ కనిపిస్తుంది. ఆయన ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు వారికి. ఇప్పటికే మీరు క్షీణించిపోయారు, ఇప్పటికీ మీరు శిథిలావస్థలో జీవిస్తూ ఉన్నారు, ఇప్పటికీ మీకున్న సోర్సెస్ అన్నీ పతనమైపోయినాయి, చాలా హీన తీసుకొచ్చేసారు మీరు. అయినప్పటికీ ఇంకా సోర్స్ ఉంది, అదేంటంటే మీరు మనస్సు తిప్పుకొనండి. మీరేదో చేయమని ఆయన చెప్పట్లేదు దేవుని బిడ్డలారా, మనస్సు మాత్రము తిప్పుకోనండి నా వైపుకు, నాకు ఇష్టమైన పనులు చేయండి, నాకు ఇష్టమైన కార్యాలు చేయండి, నాకు ఇష్టంగా బ్రతకండి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని చెప్తా ఉన్నాడు. అందులో కొన్ని ఇష్టమైనవి చెప్తున్నారు ఆయన. 14వ వచనము 33వ అధ్యాయము చూడండి. 14వ వచనం, మరియు నిజముగా మరణం నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవయ్యగా, అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమే జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో మీరు ఇప్పటికే నాశనం అయిపోయారు, మీరు ఇప్పటికే శిథిలావస్థకు వచ్చేసారు, ఇప్పటికే మీ జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. కాబట్టి ఇంకా సోర్స్ ఆయన ఇస్తూ ఉన్నాడు. మీరు ఇలాగ జీవించిన ఎడల, మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి, నీతి న్యాయాలు అనుసరించి నడుచుకున్న ఎడల, పాపమును విడిచిపెట్టిన ఎడల, కుదువ సొమ్ము మరల, అప్పటి పరిస్థితుల్లో వారు చేసిన పాపాన్ని ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. కుదువ సొమ్మును, తాకట్టు సొమ్మును మరలా అప్పగించేసేయాలి, తాను దొంగిలించిన దాన్ని మరల ఇచ్చివేసేయాలి, పాపము జరిగింపకుండా ఉండాలి, జీవనాధారములకు కట్టడలను అనుసరించాలి, అప్పుడు అతని మరణము నందక అవశ్యముగా బ్రతుకును. ఇది వీళ్ళకి ఇచ్చిన హెచ్చరిక అప్పటి పరిస్థితిని బట్టి.
అయితే మనము నూతన నిబంధనలో ఒక విషయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సందర్భంగా ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను కట్టడలన్నీ అనుసరిస్తున్నానయ్యా అని చెప్పాడు యవనస్తుడు. నేను ఇదిగో నా తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నాను, నేను అబద్ధం ఆడట్లేదు, నేను పర్టికులర్గా అన్నీ అనుసరిస్తూ ఉన్నానయ్యా, ఇక నాకు కొదువేది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే అతని హృదయము ఆ యొక్క ఆస్తికి ముడిపడిపోయింది, ధనానికి ముడిపడిపోయింది. ఏదైతే దేవునికి మనకి అడ్డుగా ఉందో దాన్ని ఎత్తి చూపించేస్తాడండి దేవుడు ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలారా, అది ఆయన మనకి పర్ఫెక్ట్గా నీలో లోపం ఇది ఉంది అన్నప్పుడు, ఇక్కడ ఇశ్రాయేలుని ఎలా గద్దించాడు ఆయన, దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు వారి ముందు పెట్టి గద్దించాడు. ఇప్పుడు యవనస్తుని ఎలా గద్దించాడంటే, ఇదిగో ఇది నీకు కొదువుగా ఉందని గద్దించాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి తేబడినప్పుడు, అమ్మ ఇక పాపము చేయకని గద్దించాడు. దేవుని బిడ్డలారా, అనేక రీతిలుగా అనేక విధాలుగా ఆయనను మనం ప్రేమించి అనేకమైనటువంటి మార్పులు మన జీవితంలో తీసుకుని వస్తూ మనము ఎట్టకేలకు ఆయన చెంతకి చేరాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దుర్మార్గతను విడిచిపెట్టండి, మీరు చేస్తున్న క్రియలను విడిచిపెట్టండి. ఇదంతా ఈ పోరాటం ఎందుకు దేవునికి అంటే, దేవుని బిడ్డలారా, మనలో ఆయన పెట్టినటువంటి జీవాత్మ మనలో ఉంది, అది నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన పోరాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ వీరితో పోరాడుతూ ఉన్నారు. 23వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే 7 సార్లు ఆయన అయ్యో 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 అని పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, వారి వేషధారణ గురించి, వారు అనుసరిస్తున్న విధానాల గురించి ఆయన ఎత్తి చూపి ఏకిపాడేస్తారు ఆయన. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం 13వ వచనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం మోస్తారే. అలాగే 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కనుక్కుంటూ మీరు సముద్రమును భూమిని సంచరిస్తారే. 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకులారా. చూసారా ఎన్నిసార్లు ఆయన అంటున్నారు. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులు. 7 సార్లు అయ్యో అయ్యో అని ఆయన అంతరాత్మలో ఒక మనిషిని రక్షించాలని, ఒక జనాంగాన్ని రక్షించాలని, ఆ జనాంగానికి ఏ విధంగా చెప్తే వారు రక్షించబడతారని తనకున్నదంతా ప్రభు వారు ముందు పెట్టారు. ఇలా జీవించండి, ఎలాగుండండి, ఎలా జీవించండి, అయ్యో మీరు నశించిపోతున్నారు, అయ్యో ఇది తప్పు అంటూ ఆయన రోధించి చెప్పినటువంటి గ్రంథము మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యో అందులారా, అవివేకులారా, మీరు ఎలా అనుకుంటున్నారా, అది మీరు అనుకున్నది అది కరెక్ట్ కాదర్రా, ఇది కరెక్ట్ జీవితము, మీరు అనుకుంటున్నది ఇలాగో కానీ మీరు పొరపడుతున్నారు, అలా కాదు. ఎలాగంటే వారు తిరస్కరించారు దేవుని బిడ్డలారా, దేవుని కృపను తిరస్కరించారు. ఈ యొక్క శాస్త్రులు, పరిశీలనలు అందరూ కదా ఆయన ఇప్పటికీ జాలిపడి పిలుస్తూ ఉంటే చాలామంది ఇప్పటికీ తిరస్కరిస్తూనే ఉన్నారు ఆయన పిలుపుని. ఎంత దౌర్భాగ్యము. ఆయన ఎప్పటి వరకు పిలుస్తాడు? కృపకాలం ఉన్నంత వరకే. దేవుని బిడ్డలారా, ఇంకా కొంతకాలమే, ఇప్పటికే దేవుని రాజ్యం సమీపంగా ఉందని అనేక చోట్ల మనం వింటూ ఉన్నాము. ఇప్పటికైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన వద్దని క్రియలు మానుకొని ఆయన చేయమన్న క్రియలు మనం చేస్తేనంట ఎంతో గొప్పగా ఆయన సంతోషిస్తాడట. ఆయన అంటున్నాడు కదా, ఇందాక మనం చదువుకున్న యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయంలో, దుర్మార్గుడు తన దుర్మార్గతను చూడండి 11వ వచనము, కాగా వారు ఇట్లను నా జీవముతోడు దుర్మార్గుడు మరణం నిందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. దేవుడు సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విధానాలు అవన్నీ చెప్పుకుంటా పోతే వారు ఎంత తప్పుడు అభిప్రాయాల్లో ఉన్నారు. ఈ శాస్త్రులు అన్నవారు, పరిచయాలు అన్నవారు, వీళ్ళ గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు, గొప్ప గొప్ప సమాజ మందిరాల్లో బిషప్పుల్లాగా చాలామణి అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ శాస్త్రులు, పరిచయాలు, వీళ్ళందరూ ఆయన అంటున్నాడు, వేషధారులారా, అందులేని మార్గదర్శకులారా, పరిచయులారా,
మీరు ఇక ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, ఎన్ని పొరపాట్లు మీ వల్ల జరుగుతూ ఉన్నాయి, గుర్తెరగండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అంటే చివరికి యెరూషలేము ఆయన సిలువ వేసేదరకు వీళ్ళు నిద్రపోలేదండి. అంత దుర్మార్గులు వీళ్ళు, సరి చేసుకోలేదు దేవుని బిడ్డలారా. అయితే దేవుని పిలుపు ఇప్పటికీ అదే స్వరం మనకు వినబడతా ఉంది. నువ్వేదో అనుకుని నువ్వు అనుకున్నదే నిదానము, నువ్వు ఆలోచించిందే నిదానము అని నీకు నువ్వే సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుని సొంత మార్గాలను నడుస్తూ ఇదే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం భ్రమపడుతూ నువ్వు దుర్మార్గతలో జీవిస్తూ ఉంటే కనుక ఆయన మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సరి చేసుకో, మారు మనసు పొంది పశ్చాత్తాపడు. జకర్యా దేవుని చూడాలని చెట్టెక్కాడు. దేవుని బిడ్డలారా, చెట్టెక్కి పొట్టివాడైనందుకు చెట్టుకి చూడాలనుకో, కానీ దేవుడు జకర్యా హృదయం ఎరిగిండి, నేను నీ ఇంట్లోకి రావాల్సి ఉన్నది, నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. వెంటనే ప్రభువుని చేర్చుకుని వెంటనే తన దుర్మార్గతను విడిచిపెట్టాడు జకర్యా. అయ్యా, ఎవరి యొద్దనైనా నేను ఎవరిని ఎక్స్ట్రాగా అమౌంట్ తీసుకుంటే వారిని మళ్ళీ తిరిగి చెల్లిస్తానయ్యా, వాళ్ళని తిరిగి చెల్లించేస్తాను, ఇంకా నా ఆస్తుల సగం భాగం ఇస్తాను, నేను గానపరుస్తానని వెంటనే తన దుర్మార్గతను ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ యాకోబు యొద్దకు వచ్చింది. దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చి అయ్యా, ఈ పాత జీవితం రోత జీవితం విడిచిపెట్టేస్తాను, మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు, ఆయన అన్నీ చెప్తాడని నాకు తెలుసు అయ్యా, ఈ రోత జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టేశాను, నేను మెస్సయ్యని చూశాను, నాకు అంతే చాలని ఒక సాక్షిగా నిలబడలేదా దేవుని బిడ్డలారా? ఎంతకాలం దేవుడు అవకాశం ఇస్తాడు మనకి, ఎంతకాలం నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటావు, ఎంతకాలం ఈ నానుడి జీవితం మన జీవితంలో. దుర్మార్గుల గురించి ఆయన అలా మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుల కొరకు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనము 33 అధ్యాయం 12వ వచనం, నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు. నేను నీతిమంతుడిని కదా, పుట్టినప్పటి నుంచి ఎన్నో నీతి కార్యాలు చేశాను, దాన ధర్మాలు చేశాను, ఎన్నో ప్రార్థనలు చేశాను, ఎన్నో ప్రసంగాలు చేశాను, ఎంతమందికి బట్టలు పంచిపెట్టాను, ఎందరికో ఉపకారం చేసాము అనుకుంటా ధైర్యం తెచ్చేసుకుని నువ్వు ఏదో ఒక శోధన దినమందు ఏదో సైతాన్ని నిన్ను శోధించినట్టు ఏదో క్షణంలో నువ్వు పడిపోయావనుకో, దాన్ని ఆధారం చేసుకుని అతను చేసిన నీతంతా జ్ఞాపకానికి రాదంట, అతను చేసినటువంటి నీతి క్రియలు ఏమి జ్ఞాపకం రాదంట. ఈ పాపాన్ని బట్టి అతడు పడిపోతాడు. దేవుని బిడ్డలారా, సంసోని చిన్న పాపాన్ని బట్టి పడిపోలేదా దేవుని బిడ్డలారా? సంసోని పడిపోలేదా దేవుని బిడ్డలారా? ఎంత నీతిగా జీవించినప్పటికీ. సొలొమోను పడిపోలేదా దేవుని బిడ్డలారా? తన నీతిని ఆధారం చేసుకుని చాలా జ్ఞానం పొందాను దేవుని దగ్గర నుంచి, నేను చాలా విషయాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను, రాజ్యాలే నా జ్ఞానాన్ని వినడానికి నా దగ్గరికి వస్తాయి అన్నబడి సొలొమోను పడిపోలేదా దేవుని బిడ్డలారా? నీ నీతిని ఆధారం చేసుకుని పాపం చేయొద్దు అంటున్నాడు దేవుడు. నేను చిన్నప్పటి నుంచి చాలా నీతిగా బ్రతికి నీ ఒక్క పాపం చేస్తే ఏమవుతుందిలా అంటే దేవుడు అంటున్నాడు, ఆ ఒక్క పాపాన్ని బట్టి నీ నీతి క్రియలన్నీ మర్చిపోతాడు ఆయన. ఆ ఒక్క పాపాన్ని బట్టి నువ్వు కల్మషం అయిపోతావు. అందుకే భయపడితే జీవించమని చెప్తున్నాడు దేవుడు. ఇంకా అదే 12వ వచనం కింద చెప్తున్నాడు, నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసిన యెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకంలోకి తేబడదు. దేవుని బిడ్డలారా, అతను ఎంత నీతిమంతుడైనా పాపం చేస్తే కనుక ఆ నీతి అంతా కూడా దేవుడు కొట్టివేసి పాపానికి శిక్ష విధిస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే నీకు దేవునికి ఉన్న రిలేషన్షిప్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడి గోజాడి అయ్యా ప్రభు అని ఉపవాసం ఉండితే ఆయన క్షమిస్తాడేమో, కానీ జరిగేది మాత్రం ఇదే అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమో అది ఆయన ఇష్టం. కనుక నీ నీతిని ఆధారం చేసుకుని నువ్వు బ్రతికేకు, పాపం చేసినా పర్లేదు, చిన్న పాపం చేసినా పర్లేదని అలాగే నీకు నువ్వు సరిపెట్టుకుని బ్రతకొద్దు అంటున్నాడు దేవుడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే 18వ వచనం చూస్తే, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన పక్షంలో అతని పాపం బట్టి అతని మరణమునందును ఇక్కడ ఒక దాడి చెప్తున్నాడు దేవుడు. అందుకనేంట మొద్దంతా పులియబట్టకలొద్దు, చిన్ని పిండి ముద్ద పెద్ద పిండి ముద్దలో కలిపి పెట్టినప్పుడు ఈ చిన్ని పులిసిన పిండి ఆ మంచి పెద్ద ముద్దని పాడు చేస్తుంది అని చెప్పారు దేవుడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి పాపం విషయంలో. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండి మనం జీవించాలి ఈ లోకంలో. వీళ్ళు పరిశీలి సర్దుకాయలు అలాగ అనుకుంటున్నారు, మేము అబ్రహాం సంతానము, మేము మోషే పిల్లలము, ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మేము అగ్రపీఠాల మీద కూర్చుండేవాళ్ళము, మేము ఇదే అని చెప్పుకుంటూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు సర్ప సంతానమా అన్నాడు దేవుడు వారిని. చూడండి, కావాలంటే 33వ మత్తయి సువార్త 23వ అధ్యాయము
33వ వచనం, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు అలాగ తప్పించుకుందరు. అందుచేత నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణమునకు తరుముదురు. చూసారా, ఈ సర్ప సంతానం ఏం చేస్తుందంట? నీతిమంతుని మాట్లాడనివ్వట్లేదు. ఆ నీతిమంతుడు ఎవరైనా వీళ్ళకి హెచ్చరిక చేయడానికి వస్తుంటే అతన్ని చంపేస్తూ ఉన్నారంట. ఈ సర్ప సంతానం వీళ్ళదే సొంత నీతిని ఆధారం చేసుకుని బతికేస్తూ ఉన్నారు ఈ సర్ప. దేవుడు అంటున్నాడు, ఇది తగదు, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, మనసు మార్చుకోకపోతే ఏమీ ఉండదు. నువ్వు ఎంత చేసినా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో జీవించాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో నడవాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను బిడ్డలారా, నీతిమంతుల గురించి దినమున, అలాగే దుర్మార్గుని గురించి మనము కొద్దిగా ఈ వాక్యం విన్నాము. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడిందని ఆశిస్తూ ఉన్నాను. ఆమేన్.